బైబిల్ అందరూ తీరి కొంచెం మనసు పెట్టండి. ఈరోజు మాటల మీద ఆదికాండం 28వ అధ్యాయము 20, 21, 22 వచనాలు చదివి సహాయం చేయండి. ఆదికాండం 28వ అధ్యాయము జాగ్రత్తగా ఉన్నామా. అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నకు వస్త్రములను నాకు దయచేసిన యెహోవా నాకు దేవుడై ఉండును మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును మరియు నీవు నాకిచ్చిన యావత్తులో 10వ వంతు నిశ్చయముగా చెల్లించదని దేవుడు మొక్కుకొనెను. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ప్రార్థన. పరిశుద్ధుల మనం తండ్రి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు మీ బిడ్డలతో మాట్లాడుతున్నాను తండ్రి. నేను మాట్లాడితే అర్థము మీరే మీ బిడ్డతో మాట్లాడండి. ఏ మాటలు అవసరం మాటలు పలికించండి. వినగలిగిన చెవి గ్రహించే మనస్సు నాకు మాకు అందరూ దయచేయండి. మనందరితో మీరు మాట్లాడి ఏం పొందుతారు నేను చేస్తున్నామని వేడుకుంటున్నాను తండ్రి. ఆమె మంచిది. యాకోబు ఎందుకు అక్కడికి వెళ్ళారు? కొద్దిగా వెనక్కెళదాం. ఇస్సాకు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు అది సరిపోదన్నప్పుడు అనుకున్నప్పుడు తన కుమారుడు యాసావును పిలిచి, అయ్యా నేను వృద్ధాప్యంలో ఉన్నాను, ఆస్తి నాకు కొన్నది, ఏటాడిన మాంసం తీసుకొచ్చి నాకు పెట్టినట్లయితే నా దగ్గర ఉన్న దీవులన్నీ నీకు ఇస్తానని చెప్పి యాసావుతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు ఎవరు విన్నారు? రిబెక్కా అయింది. రిబెక్కా అయింది ఏం చేసిందంటే, పెద్ద కుమారుడు అడవికి ఆటాడటానికి వెళ్ళిన తర్వాత చిన్న కుమారుని పిలిచి, అయ్యా నువ్వు చిన్నవాడు, మీ దగ్గర ఉన్న దీవులన్నీ మీ అన్నకి ఇచ్చేస్తారన్నాడు. మీ అన్నయ్య రాకమునిపై నువ్వు దీవులు పొందాలని చెప్పి ఒక ఐడియా ఇచ్చింది. ఏంటంటే ఐడియా, మందలానికి వెళ్ళు, మంచి కోవిన మేకపిల్ల దాన్ని తీసుకురా. ఇదేంటమ్మా, నేను చూస్తే నా శరీరం ఉన్నగా ఉంది, అన్నీ చూస్తే రోమాలు కలిగిన వాడు ఎలా అని చెప్పేసి అడిగితే, లేదు ఆ మేక చర్మం నీ ఒంటికి నేను కప్పుతాను అని చెప్పి తల్లి ఏం చేసిందంటే చిన్న కుమారుడికి సలహాలు ఇచ్చి భర్తకి ఎలా వంట చేస్తే తెలుసు కనుక ఆ రీతిగా మేక మాంసం రూపంలో వండి చిన్న కుమారుడికి ఇచ్చి పంపించింది. కళ్ళకు అందరూ కలిగిన తండ్రి, డాడీ నాన్న వచ్చేసాను. ఏంటయ్యా ఎంతమంది నువ్వు వెళ్ళింది, ఎంతమంది నీకు ఎలా దొరికిందని డౌట్ వచ్చి అడిగాడు. వృద్ధాప్యుడు తండ్రి, లేదు నాన్న, నువ్వు నమ్మిన దేవుడు, నువ్వు సేవించే దేవుడు నాకు సహాయం చేసి వెళ్ళగా నాకు ఎదురు సిద్ధాలు చంపేశాడు అన్నాడు. ఏమన్నాడు? పైన చదివితే నీకు అర్థమవుతాయి విషయాలు, టైం లేదు కనుక నేను కొత్తగా చెప్పి ముందుకు వస్తాను. అయితే ఆ రీతిగా యాకోబు యాస్యంలాగా నటించి తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు తండ్రి చూస్తే శరీరం అంతా రోమంతో కనపడింది, కానీ స్వరం అయితే యాకోబు స్వరం అన్నాడు. ఏమన్నాడు? శరీరం చూస్తే యాస్యందే కానీ స్వరం ఏమంది? యాకోబు అంటే లేదు నాన్న, నేను ఏటకి వెళ్ళదు, నేను ఏటకి వెళ్ళినప్పుడు ఒక స్థలంలో నీళ్ళు జరగాలి. అలా తాగడం వలన స్వరం మారిందని చెప్పి మోసం చేసి తండ్రికి భోజనం పెట్టి ఆ దీవెనలన్నీ తీసుకున్నాడు. ఎవరో? యాకోబు. వెంటనే లోపలికి వచ్చాడు. తల్లి సలహా ఇచ్చింది, నీ అన్న సామాన్యుడు కాదు, నీ అన్న వచ్చిన నిన్ను చంపేస్తాడు. నా అన్న నీ మేనమామ అక్కడికి వెళ్ళిపోమని సలహా ఇచ్చింది. ప్రయాణం వెళ్ళిపోతా అన్నాడు.
ప్రొద్దుగుంకిన సమయమున ఒక స్థలంలో నిద్రపోవటం ఒక రాయిని తీసుకున్నాడు, దాన్ని తలగా చేశాడు. నిద్రపోవచ్చుగా ఆయనకు ఒక కల వచ్చింది. ఆకాశంలో భూమికి ఒక నిచ్చెనేసి ఉన్నదంట. ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతూ దిగుతున్నారంట. ఏం చేస్తున్నారు? ఎవరు చూస్తున్నారు ఈ కళ? యాకోబు ఈ కళ చూసినప్పుడు, కళ మేలుకొచ్చినప్పుడు భయపడి వణికిపోతూ ఉన్నాడు. ఏంటి నేను పడుకున్నది ఎవరిని ప్రదేశంలో పడుకున్నాను కదా, ఎంత చక్కని దర్శనం వచ్చిందని చెప్పి ఆశ్చర్యంతో పడుకున్న వాళ్ళు వేసి తాను తలగా చేసిన రాయిని చేసి దానిని స్తంభంగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. ఇది దేవుని స్థలము, దీనికి బేతేల్ అని పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడమ్మా? బేతేల్ అని పేరు పెట్టి అప్పుడు అంటున్నాడు, దేవా యెహోవా, నేను వెళ్ళే మార్గంలో నేను నాకు తోడై ఉండాలి, శ్రమలు ఎన్నికల బదులువాడు నువ్వు నన్ను కాపాడాలి, క్షేమంగా వెళ్ళవలసిన స్థలాన్ని చేరిన తర్వాత తినడానికి ఆహారము, కట్టుకోవడానికి వస్త్రములు నాకు తక్కువ చేయని ఎడల నాకు వచ్చిన సంపాదన యావత్తు, నాకు కలిగిన దాంట్లో యావత్తు 10వ వంతు నీకు ఇస్తాను అని మొక్కుబడి చేసుకున్నాడు. ఎవరు మొక్కుబడి చేసిందంటమ్మా దేవుని దగ్గర? చెప్పండి. మొక్కుబడి ఏంటి? ఎక్కడ ఉన్నాడు? ఏ స్థితిలో ఉన్నాడు? ఎందుకు మొక్కుబడి చేస్తాడు? అన్నగా చెందవలసిన ఆశీర్వాదాలను చూపేశాడు. ప్రయాణం చేస్తూ ఉన్నాడు, భయంకర పరిస్థితిలో ఉన్నాడు. ఆ పరిస్థితిలో ఉన్నవాడు ఆ భయం భీతులు అంటున్నాడు, నేను వెళ్ళే మార్గంలో నన్ను తోడై ఉన్నాడు. ఏమన్నాడు? ఎందుకని? ఎందుకు తోడై ఉండాలి? ఒకడు నా ఎల్ల నన్ను తరుము కొడతాడు. ఏంటి భయం? ఎందుకు భయం? ఏమా ఎందుకు భయం చెప్పండి? మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, అన్నకి రావాల్సిన ఆశీర్వాదాలు చూపేశాడు. ఒకవేళ ఎంటారి నన్ను పట్టుకుని చంపుతాడు, భయం ఇతరులో ఉంది. ఏముంది? ఎంటారి చంపుతాడు, భయంలో ఉంది కనుక నేను ఎదుగుతున్న స్థలంలో నీవు నాకై ఉండాలి, తోడై ఉండాలి. అవును, ఈరోజు మనకు బాధలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఇట్లు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, భయంకర జబ్బులు వచ్చినప్పుడు, ఎవరు చెప్పిన సమస్యలు వచ్చినప్పుడు, సమాజంలో సంఘంలో తెలంతులేని పరిస్థితులు మనకి ఎదురైనప్పుడు మనం కూడా ప్రతి ఒక్క మొక్కుబడి చేస్తాం. ఏంటి మొక్కుబడి? ఏంటి మొక్కుబడి? చెప్పలేదమ్మా. ఏంటి మొక్కుబడి? యాకోబు మొక్కుబడి ఏంటి? ఇది దేవుని మందిరమే కానీ ఏరొకటి కాదు. నేను తిరిగి వచ్చినప్పుడు ఏం చేస్తాను? బలిపీఠం కట్టాలి. ఎక్కడ బలిపీఠం కట్టేది? బలిపీఠం కట్టాలి. ఆ మొక్కుబడి ఏంటంటే తనకు వచ్చిన సంపాదన అంతట్లో కూడా చెప్పండి, సందేహం ఏమీ లేక నిశ్చయముగా నెంబర్ 1 మొక్కుబడి. వెళ్ళిపోయాడు, మేనమా దగ్గర ఏరాడు, అక్కడ కొలువు చేస్తూ ఉన్నాడు. లేయ ఒక కుమార్తె ఉన్నది, రాహేలు ఒక కుమార్తె ఉన్నది. లేయ చొప్పు కలది, రాహేలు సుందరవతి. రాహేలు మీద పడింది మనవుడికి మనసు. ఎవరి మీద? రాహేలు మీద పడినప్పుడు మేనమామ కదా, మామయ్య మరి మీ చిన్న కుమార్తె నాకు పెళ్లి చేస్తావా అని అడిగాడు. ఓకేనయ్యా, నువ్వు బయటోడు కాదా, మా చెల్లెలు కొడుకువే కదా, నాకు మేనలుడే కదా, నీకు ఇస్తాను, కానీ ఒక షరతు, నా యొక్క కుమార్తె నీకు ఇవ్వాలని 7 సంవత్సరాలు నాకు అవతం చేయాలని. 8 సంవత్సరాలు
7 సంవత్సరాలు మనోడికి 7 నెలల కింద జరిగింది. ఎలా జరిగింది? 7 సంవత్సరాలు 7 నెలల కింద జరిగిపోయింది. 7 సంవత్సరాలు అయిపోయింది. మేనమామ దగ్గరికి వచ్చి మామయ్య అన్నాడు, ఏంటయ్యా మరి రాహేలు పెళ్లి చేస్తున్నాం, 7 సంవత్సరాలు అయిపోయింది. ఓకే, కావలసిన సామగ్రి అంతా సిద్ధపరిచాడు. ఆ రాత్రి పెళ్లి చేశాడు. ఎవరికి పెళ్లి చేసింది? ఎవరు ఎత్తానన్నాడు? రాహేలు ఎత్తానని చెప్పేసి ముసుకేసి ఆ ముసుగుని ఏం చేశాడు? ఎవరు మోసం చేశాడు? మోసపోకుని దేవుడు ఏం ఇచ్చుతావో అదే పంటకు వస్తుందని బైబిల్ ఉన్నట్లుగా తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు. మేనమామ దగ్గరికి వెళ్ళిన తర్వాత మేనమామ ముందు ఏమైపోయాడు? మోసపోయాడు. సరే, పెళ్ళైపోయింది. అర్హతలు ఉన్నారు. పొద్దున్నే చూస్తే ఎవరయ్యమ్మా? అరే మేనమామ దెబ్బేసేసాడు, పంపారిపోయింది. నేను 7 సంవత్సరాలు కూలీలు చేసింది రాహేలు కోసం, మా అమ్మ ఎంత పని చేశాడా అని చెప్పేసి ఉదయం లేక మేనమామ దగ్గర, ఏమా ఏంటి నువ్వు చేసిన పని నీకు ధర్మమా? రాహేలు కోసం 7 సంవత్సరాలు కూలీలు చేసిందే అని అన్నాడు. ఒరే బాబు, మా దేశం సంప్రదాయం చెప్పమంటారా? ఏంటి మామయ్య, పెద్ద కూతురు చిన్న కూతురికి పెళ్లి చేయకూడదు. ఏంటి? పెద్దదున్నాక చిన్నదానికి పెళ్లి చేయకూడదు. అందుకోసమేరా నీకు నా పెద్ద కుమారుని పెళ్లి చేశాను అన్నాడు. ఎవరు? మేనమామ. ఎవరిని? యాకోబు. మరి రాహేలు సంగతి ఏంటని అడిగాడు. మరలా 7 సంవత్సరాలు కూలి చేయమన్నాడు. మరలా 7 సంవత్సరాలు కూలి చేశాడు. రాహేలు పెళ్లి చేసుకున్నాడు. అలాగా అక్కడ జీవనం కొనసాగిస్తూ ఉండగా దేవుడు మరలా ప్రత్యక్షమయ్యాడు. ఎవరికి? 31వ అధ్యాయము 11వ చదువుతాం. చెప్తాను. అసలు మొక్కుబడి ఎంత ప్రమాదకరమైనా మీకు ఎవరిస్తాయి రోజు. ఎందుకంటే లాస్ట్కి వచ్చి ఉన్నాం, ఈ సంవత్సరం లాస్ట్కి వచ్చి ఉన్నాం, వారం మాత్రమే ముందు ఉంది. దయచేసి సంవత్సరం మొక్కుబడి ఉంటే చెల్లించుకుని నీకు క్షేమం. ఎక్కడ స్తంభం మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో ఆ పేదలు దేవుడను నేనే. లేచి ఈ దేశం నుండి నీవు బయలుదేరి దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. ఎక్కడ మాట్లాడాడు? వెళ్ళేటప్పుడు మాట్లాడిన దేవుడు. ఆయన యొక్క సంపాదనలో పడిపోయి భార్య పిల్లలు దాసదాసీలు సంపాదించిన తర్వాత చేసిన మొక్కబడి సంగతి ఏం చేశాడు? చెప్పలేదు. చేసిన మొక్కబడి సంగతి ఏం చేశాడు? ప్రభువా, నువ్వు నన్ను బ్రతికిస్తే నా పెద్ద కూతురు నీకు ఇచ్చేస్తా సేవకి. నీవు నాకు సహాయం చేస్తే నా చిన్నపడికి నాకు చేస్తా సేవకి. నీవు నాకు సహాయం చేస్తే మందును వదిలిపెట్టి వెళ్ళాం. ఏంటి? నీవు నాకు సహాయం చేస్తే సాకులు తీసేది నేనే, వేసేది నేనే. ఏదమ్మా? ఊడ్చేది నేనే, వచ్చేటప్పుడు పరిచయం చేసేది నేనే. ఎక్కడ? ఎప్పుడు? మరి మందులు కడుతున్నారుగా. నేను 1,00,000 రూపాయలు ఇస్తాను, నేను 50,000 ఇస్తాను, నేను 100 సిమెంట్ కట్టలు వేస్తాను, నేను సిప్స్ లోడ్ వేస్తాను, నేను ఎస్కు లోడ్ వేస్తాను. ఎప్పుడు ఇది ఎప్పుడు? మందులు కట్టే ముందు మాట. ఓడనీకి ముందు అనుకున్నాం కదా, మందులు ఓడేద్దాం, ప్రార్థన చేయండి, ప్రభు ద్వారాలు తెరవాలి, కట్టవలసిన మందులు చాలా పెద్ద మందులు కడతాం కదా అని అన్నప్పుడు ఇదేంటమ్మ గారు ఎవరైనా పీకి తింటారు కానీ మందులు ఉండదు. ఎవరు తరపుతారు? చెడగొట్టి చెరగ చేశారు. ఏం చేశారమ్మా? చెడగొట్టి చెరగ చేశారు. చెవులో జోరేలాగా ఎప్పుడు చెవు దగ్గర అయ్యగారు
ఎలా అంటున్నారు? పీకుదాం, ఇల్లు పీకుదాం, మందులు పీకుదాం. అమ్మగారు ఒక రైతుకి పది కొట్టుకుంటే ఏ కొట్టేస్తామన్నది రైతు తెలుసా? నీకు తెలుసు అవదు. మందరు కాసేది నేను కదా, నాకు తెలుసు అని అంటే పీకే వరకు అమ్మగారు నిద్రపోవాలిలే, అమ్మగారు నన్ను నిద్రపోవాలి. దేవుడి దయ వల్ల పీకినందుకు అన్నవాళ్ళ సంగతి ఏమో, కానీ అనుకున్న కార్యం దేవుడు ఏం చేశాడు? జరిగి కొంచెం లేటు పట్టింది. ఇంకా ఒక దగ్గర 2 లక్షలు 3 లక్షల పనులు మనకి చేయవలసింది. ఎందుకు ఈ విషయం చెప్తామంటే, ఒకనాటి కాలంలో కూడా మనం కూడా అదే మొక్కుబడి మనం చేసుకున్నాను. నేను తిత్తాను చెప్పి మొక్కుబడి చేసుకున్నారు. ఈ జాతర మొక్కుబడి చేసుకున్నారు. ఒక తల్లి 10 సిమెంట్ కట్టలు ఇచ్చింది. పాపం సరిపెట్టుకుందామని అనుకున్నాను. ఆ రాత్రి ప్రభు వెళ్ళాడంట, సిమెంట్ కట్టలు కాదమ్మా, ఒక లోడ్ షిఫ్ట్ చేయమన్నాడంట. ఏంటి ఎంత 10 సిమెంట్ కట్టలు అయితే ఎంత అవుతాయమ్మా? 14 సరిపెట్టుకుందాం అనుకుంది. ప్రభు ఏం చేస్తుందంటే, కాదు, ఇంక నువ్వేం చేయాలి? ఆ రీతిగా కొందరితో దేవుడు మాట్లాడాడు, కొందరిని ప్రేమించి ప్రేరేపించాడు. దేవుడు తన కార్యాన్ని జరిగించాడు. ఈరోజు మీకు ఎందుకు చెప్తానంటే, ఈ మాటలు ఎందుకు పూర్తి చేస్తానంటే, యాకోబు చేసిన మొట్టమొదటి నష్టపోయాడు, సంపాదనలో పడ్డాడు. సంపాదనే సరస్సు అనుకున్నాడు. భార్య బిడ్డతో సంతోషంగా ఉన్నాడు. గొర్రె మేక మందు విస్తరించిపోయినవి. ఆ రాత్రి దేవుడు మరలా ప్రత్యక్షమయ్యాడు. నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు, నువ్వు బాధల్లో ఉన్నప్పుడు, నువ్వు భయంకరమైన ప్రయాణం చేస్తున్నప్పుడు, నాకు ఒక బలిపీఠం కడదని మొక్కుబడి చేశావు కదా అని చెప్పి దేవుడు మాట్లాడి యాకోబును లేకొట్టాడు. ఎక్కడ నుండి? మేనమామ దగ్గర నుండి బయలుదేరి వెళుతూ ఉన్నాడు. వెళుతున్న సమయంలో జరిగిన సంఘటన ఏంటంటే, అన్నదగ్గర రాష్ట్రాలు నేను పొందుకున్నాను, మా అన్న చెందవలసిన ఆశీర్వాదం నేను తీసుకున్నాను. మా అన్న నా మీద కోపం ఉంటాడని చెప్పేసి గొర్రెలను, మేకలను, ఒంటెలను మొత్తం కానుకగా పంపించాడు 10 మంది ఇచ్చి. నో, వాడు కానుక నాకు అక్కర్లేదు, వాడిని నేను సంపాలన్నాడు. ఏమన్నాడమ్మా? వాడిని నేను సంపాలి. ఎందుకంటే నాకు రావాల్సిన ఆశీర్వాదాలు వాడు తీసుకున్నాడు అని 400 మంది సైన్యంతో బయలుదేరాడు. ఆ విషయం తెలుసుకున్న యాకోబు భార్యలకు, దాసీలకు, తన బిడ్డలకు వేరుగా గుంపులుగా డాలు వేసి మనం ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఎందుకంటే ప్రాణ భయంలో ఉన్నాడు. ఏం భయంలో ఉన్నాడు? ప్రాణ భయంలో ఉన్నాడు. ప్రాణం తీసే పరిస్థితులు 400 మందితో బయలుదేరాడు మా అన్నయ్య. దీన్ని ఎలా తప్పించుకోవాలని ఆలోచన కలిగిన వాడు ఆ రాత్రంతా ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఎందుకో చెప్పమంటారా? మరణం నుండి తప్పించుకోవడానికి ఏరే మార్గం లేదు. ఏ మార్గాన్ని ఎంచుకున్నాడంటే, తాను దర్శించిన దేవుడు, ఎల్లమన్న దేవుడు, పంపించే దేవుడు నాకు సహాయకుడే ఉంటాడని చెప్పి రాత్రంతా కూడా ప్రార్థన చేయడం ప్రారంభించాడండి. తెల్లవారు 3 గంటల వరకు ఒంటరిగా ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవదూత వచ్చినది, యాకోబును దర్శించినది. కాళ్ళు 2 గట్టిగా పట్టుకున్నాడు. దేవుడు అంటున్నాడు, నీ పేరేమిటయ్యా అన్నాడు. యాకోబు.
నీ పేరు యాకోబు కాదు, ఈ రోజు నుండి ఇశ్రాయేలు. నీవు నన్ను వదులు, నేను వెళ్ళిపోవాలంటున్నాడు దేవుడు. ఆయన వదిలిపెట్టక గట్టిగా పట్టుకున్నాడు. నీవు నన్ను దీవిస్తున్నా తప్ప నేను నిన్ను విడిచిపెట్టనంటున్నాడు. ఏమన్నాడే? నీవు నన్ను దీవించి ఏమన్నా సర్వస్వం ఇచ్చాడు, సంపదతో వచ్చింది కదా. ఎంత సంపాదన ఉన్న వాడికి ఇంకా దీవులేంటి? నీవు నన్ను దీవించను అంటాడు, ఇంక దీవులేంటి? కానీ ప్రాణం పోయే స్థితిలో ఉన్నాను, నాకు ప్రాణరక్షణ కావాలి. ఏం కావాలి? ప్రాణరక్షణ కావాలని చెప్పి ఏడుస్తూ ప్రలాపిస్తూ ఉన్నాడు, కన్నీళ్ళు రాలుస్తూ ఉన్నాడు. దేవుడు ఒక తనుదన్నాడంట. ఎక్కడ? ఈ తుంటి మీద, ఈ గూటి మీద ఒక తనుదనేటప్పటికి గూడు జారిపోయిందని ఉన్న బైబిల్. ఏం జారిపోయిందన్నా? గూడు జారినా వదిలిపెట్టలే. అందుకే యాకోబు మగసిరి గలవాడై పోరాడు అని ఎక్కడ మాట? యాకోబు మగసిరి గలవాడై పోరాడని ఉన్న బైబిల్లో. సామాన్య విషయం కాదు ఇది, మనుషులతో పోరాటం కాదు, దేవుడితో పోరాడి కలిసాడంట యాకోబు. తీసారా? ఓసీ గ్రంథం 12:2 అనుకుంటాను, 12:3 చూడండి. త్వరగా నేను త్వరగా ముగించాలనుకుంటున్నాను. ఓసీ గ్రంథం అన్నమాట చూసారా? చదువు. యాకోబు మగసిరి గలవాడై, యాకోబు మగసిరి గలవాడై దేవునితో పోరాడి జయమొందెను. చూసారా? మగసిరి గలవాడై పోరాడాడంట. ఎవరితో పోరాడింది? మనమైతే మనసుతో పోరాటం పెట్టుకుంటాం. వాడు నాకు చాలా అపాయం కాలబెట్టాడు, వాడు నాకు ప్రమాదకరంగా మారాడు, వాడి అంతు నేను చూడాలి, వాడి అంతు నేను చూడాలి, నేను నిద్రపోవాలి. ఇది మన పోరాటం. ఎవరంతా చూడాలి? నా పగవాడంతా చూడాలి, నేను నిద్రపోవాలి. మన పోరాటం మనసుతో. యాకోబు పోరాడింది ఎవరితో అంటున్నాడు? దేవుడితో పోరాడి జయమందాడంట. నిజమే. నీ అపజయాల నీ బ్రతుకులో జయం నీకు రావాలంటే, అపజయం ఎవరిని పారిపోవాలంటే పోరాడవలసిన దేవుడి దగ్గరకు వచ్చి పోరాడతా నేర్చుకో. అంతే తప్ప నీకు తెలివి ఉందని, జ్ఞానం ఉందని, బలం ఉందని, ధనం ఉందని చెప్పేసి దాన్ని ఆధారం చేసుకున్నావా, నీ జీవిత పతనం అయిపోతుంది. జాగ్రత్త. యాకోబు ఎందుకు చనిపోయాడో చెప్తాను, నీకు ముందు నుండి చెప్తా. నేను యాకోబు చనిపోయే కారణంగా చెప్తాను. ఈ రోజు వింటున్నా దైవం బిడ్డలారా, నీ జీవితంలో కూడా ప్రభు ఊహించిన రీతిలో అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకరమైన సంఘటనలు చేశాడు. మరణ సమయం కూడా దేవుడిని బ్రతికించాడు. లోకమంతా వెలివేసిన దేవుడిని వెలివేయక ప్రేమించి తన బిడ్డగా నిన్ను చేర్చుకున్నాడు. నిజమే. మనలో ఎవరు కూడా పరిశుద్ధులు కాదు, మనలో ఎవరు కూడా ప్రార్థన పరులు కాదు. మనమందరం ఏకంగా త్రోవ తప్పి చెడిన వారుగా ఉన్న మనల్ని దేవుడు ప్రేమించాడు. యాకోబుని ప్రేమించిన దేవుడు, యాకోబుని ఆదుకున్న దేవుడు, ఆదరించిన వాడు నిన్ను నన్ను ఆదరించాడు, చేరదీశాడు. ఎందుకు? ఎలా ఉండాలని. ఆ రీతిగా యాకోబు దేవుని దగ్గర పోరాడాడు. నీ పేరు మోసగాడు కాదు, నాటి నుండి ఇశ్రాయేలు. చాలా మంది డౌట్ వస్తుంది, దేవుడు పేరు కూడా మారుతాడా? మా అమ్మ నాకు పెట్టిన పేరు నాకు నవమణి రాజు. ఏ రాజు? నవమణి రాజు పేరు పెట్టారు. ప్రభు నన్ను ప్రేమించి అబ్రహాముని 3 సార్లు చెప్పాడు, నాతో 3 సార్లు చెప్పాడు.
లేదు లేదు నన్ను ఏదో దెయ్యం అనుకుంటున్నాను, 3 సార్లు చెప్పినాను, నేను వినలే. అప్పుడు అమ్మగారితో దేవుడు మాట్లాడి, నేను 3 సార్లు చెప్పాను, ఆయన అనట్లేదు, నువ్వన్నా చెప్పు ఆయన పేరు మార్చబడాలని చెప్పినప్పుడు నేను ఆ పేరు మార్చుకోవడానికి మా ఆత్మీయ తల్లిదండ్రులు పిలిపించి ఎర్రపిల్లు రప్పించి కూటం పెట్టించి ఆ కూటంలో నేను పేరు మార్చుకున్న అబ్రహాముగా. పేరు మాత్రం మార్పు కాదు, కానీ నా పాన్ కార్డు అబ్రహామే, రేషన్ కార్డు అబ్రహామే, ఆధార్ కార్డు కూడా అబ్రహామే. చాలామంది అంటున్నారు పేరు మారడం కష్టం అండి, పేరు మారదండి అని చెప్పి సాగులు చెబుతూ ఉన్నారు, కాలయాపన చేస్తూ ఉన్నారు. దేవుడు నాకు సహాయం చేశాడు. రేషన్ కార్డు చెప్పలేదు, పాన్ కార్డు, ఆధార్ కార్డు అబ్రహాం ఎప్పుడు చచ్చిపోయి చెప్తాయి, నవ్వుల రాజు ఎప్పుడు చచ్చిపోయి చెప్తాయి అన్నాడు. ఈ రాత్రి కూటం పెట్టించాం, నా పేరు మార్చాము. తెల్లారిపోతున్న లేకగానే ఎన్టీ రామారావు చనిపోయిన వార్త. నా పేరు మార్చింది కాదండి, మీరు అపార్థం చేసుకోవద్దు, గుర్తు కోసం చెప్తున్నా. ఎన్టీ రామారావు గారు చచ్చిపోయింది ఎప్పుడో, నవమరాజు గారు చచ్చిపోయినప్పుడు. ఎప్పుడు 96 సంవత్సరాలు చచ్చిపోయాడు. అది ఏ నెల అన్నా? జనవరి కదా, మార్చిలోనే ఏప్రిల్లో, మార్చి ఏప్రిల్ ఎప్పుడో గుర్తులేదు. ఆ నెలలోనే నేను పేరు మార్చుకున్నాను. ఆనాటి నుండి నేటి వరకు ప్రతి సంఘం అది ఏమనుకుంది, పాత పేరు మీద బిందుజాములు చాలామంది ఉంటారు, బాప్తిజం తీసుకుంటారు, పేదలు కానీ పెట్టుకుంటారు సంఘంలో, బయట పాత మీద పిలిపించుకుంటారు. చిగ్గుచెట్టు అండి. కల్లూరులో కాలం చెప్పింది, ఏమో అన్ని రకాలుగా ఉన్నప్పుడు మార్పు చెందిందంట. అన్యులుగా ఉన్న పేరు మార్చుకొని క్రైస్తవాల పేరు పెట్టుకుందంట. ఈ క్రైస్తవాల పేరు పెట్టుకున్నాక మరి పాత పేరుతో పిలిచి ఉంటారు కదా లోకంలో వాళ్ళు, ఆ పేరుతో పిలవటం వల్ల పితరులు కాశారట, మనకి బలహీనపరిచారట. బలహీనపరిచి రోగిగా చేశారట. ఎన్ని ప్రాంతంలో కూర్చుంటే ప్రభు అన్నాడట, ఎందుకని ప్రభు నేను నమ్ముకున్నాను, చాలా విశ్వాసంగా బ్రతుకుతున్నాను, ఏ పొరపాటు చేయట్లేదు, నమ్మకం ఉంటే నాకు ఈ రోగం ఎందుకు వచ్చింది, బలహీనత ఎందుకు ప్రార్థన చేస్తుంటే ప్రభు చెప్పాడంట, పేరు మార్చుకున్నావు కానీ ఆ పాత పేరుతో పిలిపిస్తున్నావు కదా, ఆ పాత పేరుతో పిలుస్తున్న వల్ల నీ పితరులందరూ నిన్ను రాశారు. మరి ఇక్కడ పేరు మార్చుకోవడం ఎంతమంది పాత పేరుతో పిలిపించుకుంటున్నారు ఆలోచించండి. అందుకే అనారోగ్యాలు పాలవుతున్నారు, అందుకే ఆర్థిక ఇబ్బందులు పాలవుతున్నారు, అందుకే అసమాధానంతో ఉంటున్నారు, శాంతి సమాధానం కొద్దువైంది. ఎందుకోసం చెప్పమంటారా? పేరు మారింది కానీ సంఘంలో సమాజంలో ఏ పేరుతో పిలిపించుకున్నాం మనం చెప్పలేటన్నాను. పాత పేరుతో నేను పిలిచినంత కాలం నీకు ఆశీర్వాదం రాదు. ఆ రోజున దేవుడు యాకోబును మోసగాడు కనుక ఈనాటి నుండి ఇశ్రాయేలు, నేటి వరకు ఇజ్రాయేల్ యొక్క దేశం పేరు ఏ పేరు? ఇశ్రాయేలు దేశం పేరు ఆనాటి నుండి నేటి వరకు కూడా పిలువబడుతుంది. చిన్న దేశమైనను ప్రపంచాన్ని ఇజ్రాయేల్ దేశం ఏం చేస్తుంది? వణికిస్తూ ఉంది. పేర్లంతా ఆశీర్వాదం ఉంది, పేర్లంతా గొప్పతనం ఉంది, పేర్లంతా విషయం ఉన్నది. ఈరోజు నా పేరు మార్చుకునేవాడు దయచేసి ఈరోజు చెప్పండి, నా పేరు అది కాదు, నేను ప్రభు నమ్ముకున్నాను, పేరు మార్చుకున్నాను, నా పేరు మరియమ్మ. మారి మర్చిపోయింది ఎప్పుడో. అర్థమైందా? అసలు ఆ త్యాగం మన దగ్గర లేదు, అసలు ఆ మాట మనం చెప్పట్లేదుగా. ఏమ్మా బాగున్నా శుభం అంటే బాగున్నా అక్క, శుభమ్మ కాదు, శుభమ్మ ఏం చేశారు? పరిశుద్ధం పెట్టారు అనుకున్నాం. ఇప్పుడు పరిశుద్ధం మంచిదా శుభం మంచిదా?
మన సంఘంలో చాలా మంది ఉన్నారు, గుర్తు చేస్తున్నాను. యాకోబును మార్చిన దేవుడు, యాకోబుతో మాట్లాడిన దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. ఆ ఇశ్రాయేలు దేశం ఆశీర్వాదం కలిగిన నాటికి నిలబడుతుంది. సరే, అన్న వచ్చాడు, యాకోబును కలుసుకున్నాడు, శపథానికి వచ్చాడు, మీద పడ్డాడు, ముద్దు పెట్టుకున్నాడు. సరే తమ్ముడు, క్షణాలు కలుసుకున్నావు, దేవుని కృప మన యందు ఉంది, నా పరివారం నీకైనా కావాలంటే అడుగుతానయ్యా, నీకు వందనాలు, నిజంగా నీ ముఖం చూస్తే దేవుని ముఖం చూసినట్లున్నాను అని చెప్పేసి యాకోబు ఏశావుతో మాట్లాడాడు. ఆయన తిరిగి వెళ్ళిపోయిన తర్వాత యాకోబు చేసేది పొరపాటు చెప్తాను వినండి. సుక్కోతులోకి వచ్చాడు ఆయన. ఎక్కడికి వచ్చాడు? సుక్కోతులోకి వచ్చి తాను నివసించిన చిన్న ఇల్లు కట్టుకున్నాడు, తన పశువులకు పాకేసుకున్నాడు. ఎక్కడది? చాలా చెప్తారు అనుకుంటా. సుక్కోతులోకి వచ్చాడు యాకోబు. పశువులకు మేత బాగుందనుకున్నాడు, వాతావరణం బాగుందనుకున్నాడు. ప్రయాణం ఆపినట్టు యాకోబు ఏం చేశాడంటే తాను ఉండడానికి ఇల్లు కట్టాడు, తన మందలకు పాకలు వేసుకున్నాడు. ఎలా వచ్చింది? ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి దేవుడు ప్రయాణం కట్టించాడు? తాను తలగడగా చేసిన రాయను మందిరంగా కట్టాలి, అది తాను మొక్కుబడి. ఆస్తి అంతట్లో దశభాగం ఇవ్వాలి, అది మొక్కుబడి. ఈ రెండు మొక్కుబడులు ఏం చేశాడు ఆయన? ఆపేసి సుక్కోతుకు వచ్చి ఇల్లు కట్టుకున్నాడు, పాకలు వేసుకున్నాడు, వాతావరణం అనుకూలంగా అనుకున్నాడు. అక్కడ నివాసంలో మొదలేశాడండి. అక్కడ ఉండటం వల్ల జరిగిన సంఘటన మీకు గుర్తు చేస్తాను ఒక్కొక్కటి. ఇప్పుడు 34:1 చదువుతాం. లేయాకు పుట్టిన తీరా ఆ దేశపు కుమార్తెను చూడవెళ్ళాను. జాగ్రత్తగా నీ మాటలో మొక్కుబడి ఆపినందుకు జరుగుతున్న ప్రమాదం ఇది. మొక్కుబడి చేసిన ఆపినందుకు జరుగుతున్నట్టు ప్రమాదం ఇది. దేవుడు ప్రేమించి నిన్ను బ్రతికించినది, దేవుడు నీకు సహాయం చేసి నడిపించినది, దేవుడిని ఆశ్రయించి అభివృద్ధి చేస్తున్నది. నువ్వు అనుకున్న మొక్కుబడి చేయాలి, చెల్లించాలి. ఏం చేయాలమ్మా? మొక్కుబడి చెల్లించాలి. మొక్కుబడి చెల్లించకుండా ఆస్తి ఉన్నది, గొర్రె మేక మందలు ఉన్నవి, దాసిదాసిగా బహుమంది పరివారం ఉన్నారని చెప్పి తాను చేసిన మొక్కుబడిని మర్చిపోయి ఆయన ఉన్న ఒక ఇల్లును మందలకు పాకలేసేంత చక్కగా రాశాడు దేవుడు. ఎక్కడ రాయించాడని కానీ వెళ్ళవలసిన స్థలానికి వెళ్ళక, తాను చేసిన మొక్కుబడులను తీర్చక, తన ఆస్తిలో దశభాగాలు ఇవ్వక మానేసిన యాకోబు జీవితంలో ఇశ్రాయేలుగా మార్చబడి ఇశ్రాయేలు యొక్క జీవితంలో అపజయాలు ప్రారంభమైనవి, అనారోగ్యాలు ప్రారంభమైనవి, అసమాధానం ప్రారంభమైనది. అడుగుపెట్టిన ప్రతి స్థలం శాపగ్రస్తంగా మారటానికి కారణమయ్యాడు యాకోబు. ఈరోజు వింటున్నా విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, నువ్వేమేమి మొక్కుబడి చేసావో దేవుని సన్నిధిలో, ఎలా ఉన్నామని తీర్మానం చేసావో దేవుని సన్నిధిలో, శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నిందలు వచ్చినా, బాధలు వచ్చినా, సాతాను ఎలవేసినను శోధించిన సహవాసం నేను బయటికి వెళ్ళను, ఆత్మకాలను విరోధం నేను ఎప్పుడు ఎన్నడూ మాట్లాడను అని ఎప్పుడు ప్రార్థన బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, మరణాన్ని దరిదాపులుగా ఉన్నప్పుడు చేసిన ప్రార్థన ఆలకించిన దేవుడు నువ్వు మర్చిపోయినా చెప్పలేదమ్మా, ఆయన మరుసువాడు కాడు, జాగ్రత్త. నీ పెదవులు రచించిన మొక్కుబడులను చెల్లించుము అంటాడు. ఈ పెదవులతో పలికిన ప్రతి మాట దేవుడు ఆ రోజున ఏం చేశాడు? లెక్క రాసి పెట్టాడు. ఓహో, మేనమామలను పంపించాడు, అన్న ఎదురయ్యాడు,
మార్చాను. బేతేలుకి వెళ్ళవలసిన యాకోబు చుక్కోతులో కాపురం ఉన్నాడు అని దేవుడు ఏం చేసేది, చిన్నగా శోధన ప్రారంభించినది యాకోబు జీవితంలో. ఇశ్రాయేలు జీవితంలో కొంచెము అపవాది శోధించాడు, శోధించడం ప్రారంభించాడు. ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్ళాను. ఎవరు చూడ వెళ్ళిందంటే దేనా ఎంతమంది తర్వాత పుట్టింది? ఎంతమంది తర్వాత పుట్టింది చెప్పలేదమ్మా. 12 మంది తర్వాత పుట్టిందండి దేనా. అసలు అన్నలు కానీ వదిలి కానీ కన్న తల్లిదండ్రులు ఎంత అల్లారి ముందు పెంచుకుంటారండి. కంటి కనురెప్పలాగా కాపాడుకుని ఉంటారు. నేను అనుకుంటున్నాను ఈ రోజున దీన పరిస్థితి ఏమైందంటే, ఏ ఒక్క దేశంలో ఉన్న తనతోటి యవనస్తులతో కలుసుకోవాలని ఆశపడిందో, చూడ వెళ్ళిందో, యవనస్తురాలు కనపడలేదు కానీ ఒక యవనుడు ఎదురుపడ్డాడు. అది జరిగే సంఘటన. ఎవరి కోసం వెళ్ళిందేమో, తనతోటి యవనస్తులతో పరిచయం ఉంచుకున్నామని, సరదా కొన్ని కబుర్లు చెప్పుకున్నామని బయలుదేరి దీనా జీవితంలోనికి శోధన ప్రారంభమైంది. ఇవాళ యవనస్తులైన వాడు కూడా చాలామంది టచ్ ఫోన్లలో, దాన్ని ఏమంటారు, టచ్ ఫోన్ ఏమంటారు, వీడియో కాల్ అంటే ఏ కాదు మనకు పెడతాం రాదు, మనది ఎలా తెలవకపోవడం మంచిదండి. దాని అంత లోతు తెలుసుకోకపోవడం, మనకి ఎటు వచ్చే పోరు అటు వెళ్ళిపోదు, లేదైనా ప్రసంగాలు సాక్ష్యాలు. తల్లిదండ్రులు తెలవకుండా ఇది సీక్రెట్గా శవంలో ఏమని చెప్తా చెప్పలేదు. బుడ్డలారా ఏదది ఆన్ చేసేది, వీడియో కాల్ ఆన్ చేసుకుని ఇటు వాళ్ళు అటు ఇటు చూసుకుంటూ, నేను ఏదో కట్టిగూడలో ఉన్న ఒక అమ్మాయి ఫోన్లో మాట్లాడుకుంటా వెళ్తూ ఉంది. ఫోన్లో ముద్దు పెడుతుంది. నేను చూసాను నా కళలో పడాలి, నీ కళలో తిరిగాడు చెప్తూ, అది నా కళలో పడితే నేను చెప్తా. ఉతుకు అది ఎక్కడో పోకూడదు అది పాప నేను చచ్చిపోయింది. ముద్దులు పెట్టి 3వ సంవత్సరం 4వ సంవత్సరంలో ఎచ్చటిపోయింది. అంతే కట్టుకున్న భర్తను వదిలేసింది. కన్నెబిడ్డలు పోషించుకోవడానికి తిరగడం ప్రారంభించింది. మరి ఏమైందో తెలియదు కానీ దుప్పటి తీసుకుని చచ్చిపోయింది. ఎర్రగా ఎత్తుపడుతుంది మనిషి, బాగా దిట్టంగా ఉన్నది. దుప్పటి చచ్చిపోయింది. పాపం పట్టుకుంది. ఎంతకాలం రహస్యంగా జీవిస్తారు. ఏమొస్తున్నారా, నీ తల్లిదండ్రులు పెంచి పెద్ద చేసి నిన్ను చదివించి ఒక రీతిలో నిన్ను కంటి రప్పలా కాపాడింది ఎందుకోసం అంటే నీవు చెడిపోవాలని, తల్లిదండ్రులకు అపకీర్తి కలగజేయాలని కాదు. నీ మీద కొండంత ఆశ పెట్టుకున్నారని తల్లిదండ్రులు. దీనా జీవితం గురించి ఆలోచించినట్లయితే అల్లారి ముందుగా దీనా అల్లారి ముందుగా పెంచుకున్న తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ వదులు కానీ కంటి రెప్పలా కాపాడంటే వాళ్ళ యొక్క మాట వెనక బయటికి వెళ్ళిందా? ఏ రీతిగా బయటికి వెళ్ళింది బైబిల్ చెప్పలేదు. కానీ ఆ దేశపు కుమార్తెను చూడ వెళ్ళాను, కానీ కుమార్తెలు ఎవరు కనపడలేదు. కానీ ఆ దేశం వెళుతున్న రాజు కొడుకు చూశాడు, ఇవన్నీ పాటు చేశాడు. ఏం చేశాడు చెప్పలేదు. ఎందుకు వెళ్ళిందమ్మా? ఎందుకు వెళ్ళింది? గూట్లో ఉండవస్తున్నామా? గూడు దాకా ఎందుకు వెళ్ళింది? ఏమన్నా వస్తున్నారా? జాగ్రత్తగా వెళ్ళి మాటలో. ఎందుకంటే బైబిల్ నాకు సందర్భం గుర్తు చేస్తుంది ఈ మాట. ఎవరైనా దేన ఇంట్లో ఉండవలసినది, గూడు దాటి బయటికి వెళ్ళినది. తల్లిదండ్రులకు అవమానం వచ్చినది, అన్నలకి అవమానం. తాను పెంచిన
వదులుగా అవమానం తెచ్చాడు. ఎందుకు తెచ్చినాడంటే ఇల్లు బయలుదారి బయటికి వెళ్ళటం. జాగ్రత్త. కలవంటిది నీ జీవితము కరుచొల్పకాలము యువకా అది ఎంతో స్వల్పము విలువైనది నీ జీవితం వ్యర్థము చేయకుమా యువకా వ్యర్థము బహు విలువైనది నీ జీవితం వ్యర్థము చేయకుమా యువతి వ్యర్థము చేయకుమా నిన్ను ఆకర్షించే ఈ లోకము కాటు వేసే విశ్వాసము యువకా అధికారు జారే స్థలము నిన్ను ఆకర్షించే ఈ లోకము కాటు యువతి అధికారు జారే స్థలము ఉన్నావు పాపము పడగలిగదు నీ అంతమే కోరగలవు యువకా అది ఏ నిత్య మరణము ఉన్నావు పాపము పడగలిగదు నీ అంతమే కోరగలవు యువతి అది ఏ నిత్య మరణము కలవంటిది నీ జీవితము కరుచొల్పకాలము యువకా అది ఎంతో స్వల్పము విలువైనది నీ జీవితం వ్యర్థము బహు విలువైనది నీ జీవితం వ్యర్థము చేయకుమా యువతి వ్యర్థము చేయకుమా బహు విలువైనది నీ జీవితం వ్యర్థము చేయకుమా యువకా వ్యర్థము చేయకుమా కలవంటిది నీ జీవితము. సోదరులారా, అల్పమైన సుఖాల కోసము తాత్కాలికమైన ఆనందం కోసము పెంచిన తల్లిదండ్రుల మాట వినక హద్దు మీరిపోయినట్టు మనస్సు కలిగిన వారై తన సేవలో తనకు ఏం తెచ్చుకుంటారు? నాశనం తెచ్చుకుంటున్నారు. దీన జీవితాన్ని కూడా ఆలోచించినట్లయితే ఆ రోజు దీన ఇల్లు దాటి బయటకు రాకపోయినట్లయితే దీన పరిస్థితి ఎలా ఉండేది బైబిల్లో ఎలా రాయబడలేదు. కానీ ఆ రోజు ఇల్లు బయట దాటిన దీన యొక్క పరిస్థితి ఎలా మారిపోయిందంటే ఒక పురుషు చేతులు పడి ఆయనతో శిరస్సుపడి అవమానం నొందిందని బైబిల్ చెప్తుంది. ఇంటున్నా దేవుని పిల్లలారా, మనం కూడా మన ఆత్మీయ జీవితం ఎలా ఉన్నామో అపవాది అనుక్షణం ప్రతి క్షణం మన మీద వాళ్ళ దోషాలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎందుకంటే నమ్ముకున్న మనం దేవునికి నమ్మకంగా లేకపోవటం వలన అపవాదులు స్ఫూర్తించడం వలన మనం కూడా అవమానపరచబడుతున్నాం. నేటి సంఘంలో మనం ఉంటున్న సమాజంలో కూడా దేవుని నామానికి అవమానం తెచ్చేవారుగా మిగులుతున్నామేమో మనల్ని మనం పరీక్షించుకోవటం మంచిది. ఎందుకు ఈ మాట చెప్పారంటే యాకోబు చేసిన చిన్న పొరపాటు వల్ల కుటుంబంలో శ్రమలు ప్రారంభమైనవి, కుటుంబంలో అవమానాలు ప్రారంభమైనవి, కుటుంబంలో మనశ్శాంతి లేని పరిస్థితికి దిగజారిపోవటం కారణమైంది. ఈ రోజున నీ యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉన్నావు? ప్రభువు ప్రేమించాడు నన్ను, తన ప్రాణం ఇచ్చాడు మన కోసం. ఎందుకంటే ఆయన నామాన్ని గలపరచాలని తప్ప అవమానపరచాలని కాదు. ఈ విషయం తెలిసినట్టు
ఇశ్రాయేలు తన 12 కుమారులు అవమానం ఉంది. రాజు వచ్చాడు, జరిగినది జరిగిపోయిందయ్యా, మరి మీ కుమార్తెలు మాకివ్వండి, మా కుమారులను మీ కుమార్తెను పెళ్లి చేసుకుంటాం, నీకు మాకు మధ్య ఇయ్యం అందుకుందాం. మా దేశం చాలా విశాలమైన దేశం, మీకు నచ్చిన ప్రాంతంలో మీరు ఉండొచ్చని చెప్పి ఆ దేశంలో రాజులు ప్రధానులు వెళ్ళి యాకోబు కుమారుతో మాట్లాడినప్పుడు వాళ్ళు కుయుక్తి తయారు చేశారంటే, మేము సున్నత పొందిన వారము, మీరు సున్నత లేని వారు, మీకు మాకు ఇవ్వమని కూడా కుదరదు. మేము మా పిల్లల్ని మీకు ఇవ్వాలన్నా, మీ పిల్లలు మేము చేసుకోవాలన్నా మీరు మాలాగా సున్నతి చేయించుకోవాలి. ఎంత కుయుక్తిగా చెప్పాడు కుమారుడు. ఎందుకోసం? పిల్లలు ఇవ్వాలని కాదు, పగ తీర్చుకోవాలని. ఏమన్నా పగ తీర్చుకోవాలని ప్లాన్ వేశారు. వాడు పాపం అమాయకంగా నమ్మారు. పురుషులు అందరూ సున్నతి చేసుకున్నారు. చేయించుకున్న తర్వాత 3వ రోజు బయలుదేరారు. ఎవరికి బయలుదేరారమ్మా? శివును లేవి ఇద్దరు బయలుదేరి ఆ దేశంలో అందరూ సున్నతి పొందిన తర్వాత భక్తులు సందేశాలంటండి. ఎంత దుర్మార్గ పని తెలియదు చూడండి. ఎవరి దోషం అది, ఎవరి పాపం అది, ఎవరిచ్చిన మాటలు అవి. ఒకటి వ్యభిచార పాపం వచ్చినది, రెండోది మోసం వెలువడి చేసినది, మూడో పాపము నరహత్య జరిగించినది. ఇలా మొక్కుబడి చేసుకున్న మన జీవితాలు ఏమీ వెలువడి చేస్తున్నది చూడండి. ఏ కార్యాలు జరగకుండా అటంగా మిగిలిపోయిందో ఆలోచించండి. వెళ్ళవలసిన స్థలానికి వెళ్ళకుండా మానేటి వలన యాకోబు కుటుంబం ఆ రీతిగా మారిపోయిందని బైబిల్ చెప్తుంటే, ఈరోజు మన కుటుంబ పరిస్థితులు ఎలా ఉందో మనం ఆలోచించాలి. దేవుడికి ఇచ్చిన మనల్ని నెరవేర్చకపోవటం వలన, దేవుడు చెప్పినట్లు మనం చేయకపోవటం వలన, అనుకున్న మొక్కబడి చెల్లించకపోవటం వలన, తీయవలసిన దర్శనం తీయకుండా తినేయటం వలన ఏమైపోయింది యాకోబు కుటుంబం? చెప్పలే కదా నేనన్నా. బైబిల్ స్టోరీ ఇది, మన స్టోరీ కదా. బైబిల్ స్టోరీ చెప్తున్నా. ఈరోజు వింటున్నా. విశ్వాసంగా జాగ్రత్త పడండి మీరు కూడా. ఎందుకు జరిగిందంటే యాకోబు సుక్కోతులో ఆగిపోయినందుకు. బాధపడిపోతున్నాడు యాకోబు, వృద్ధాప్యలో ఉన్నాడు, నలిగిపోతున్నాడు. అయ్యో మనం పరదేశంలో ఉన్నాము, ఎందుకు చేశారా? ఈ దేశంలో చంపేసి పక్క దేశంలో వస్తారు, మనం చంపేస్తారని దిగులుతో కృంగిపోతున్నాడు యాకోబు. మళ్ళీ దేవుడు వచ్చాడు. లే, ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు ఇచ్చిన మాట సంగతి ఏం చేసి ఏమన్నాడు? నువ్వు ఇచ్చిన మాట సంగతి ఏం చేసావు? లే, బేతెలు బయలుదేరు, నాకు మందిరం కట్టమని మళ్ళీ గుర్తు చేశాడు. మామగారు కూడా చెప్పాడు, లేకమన్నాడు, లెగిశాడు, బయలుదేరాడు. మధ్యలో మహం పెట్టేశాడు. మధ్యలో మహం పెట్టినందుకు కుటుంబంలో శోధన ప్రవేశించాలి. ఆ శోధన తక్కువ లెక్క మిగులు కృంగిపోతున్నాడు, వేగంగా చెందుతున్నాడు. దేవుడు మనలో వచ్చి లే, ఎందుకు బాధపడతాం? లే, నేను చూపించిన దేశం బయలుదేరు, నాకు ఇచ్చిన మాట నువ్వు నెరవేర్చు అని మరలా దేవుడు ఏం చేశాడు? చెప్పలేదమ్మా. అరే బాబు, మీకు నమస్కారం చేస్తాను. ఈ విషయం బయటకు రాకుండా మనం లేచి వెళ్ళిపోతాం. బయటకు నాకు శ్రమలో తోడైంది, నన్ను నడిపించిన దేవునికి బేతేలు నన్ను ఏం చేయాలి? 35 చదువుతాం, త్వరగా 35 చదువుతాం, త్వరగా టైం అయిపోతుందిగా. తన ఇంటి వారితోనూ అందరితోనూ కొంచెం పైన చదివితే బాగుంటుందమ్మా. పోతుకాడు రాని దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి సహోదరుడైన యేసేవు ఎదుట
నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠం కట్టమని గుర్తు చేశాడు. మళ్ళా చెప్పాడు. ఒకసారి ఎక్కడ మాట్లాడాడు? మామగారు మాట్లాడాడు. మామగారు బయలుదేరి వెళుతూ ఉన్నాడు. మధ్యలో మహం పెట్టాడు. శోభను ఎదుర్కోవడం ప్రారంభమైంది. శోభను జయించలేకపోయాడు. కురిగిపోతూ ఉన్నాడు. దేవుడు మళ్ళా గుర్తు చేశాడులే, బయలుదేరు. ఎక్కడికి? నీ అన్న దగ్గర నువ్వు పారిపోయినప్పుడు నీకు కనపడిన దేవుడు కదా. నేను ఆ రోజు నువ్వు మాటిచ్చావు కదా, నేను మందిరం కట్టిస్తాను, నా యావదాస్తిలో పదం తెస్తానులే అంటే కుమార్తె చెప్పి వెళ్ళిపోదాం పట్టాలని చెప్పి వెళ్ళిపోయినప్పుడు దేవుడు యొక్క బలిపీఠం కట్టినప్పటికీ 3వ శతాబ్దం చక్కని మాటలు చెప్పాడు. ఎన్నో సంగమా ఈరోజు మాట్లాడాను. తన ఇంటి వారితో అందరితో మీ దగ్గర అన్ని దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరచుకోండి, వస్త్రములు మార్చుకోండి, లేచి బేతేలునకు వెళదాం. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పాను. రాని వారు తమ యొద్దనున్న అన్ని దేవతలన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు దగ్గరనున్న మస్తకి వృక్షముల వాటిని దాచిపెట్టాను, పాతి పెట్టాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం ఉన్నాడు? బేతేలుకి వెళ్దాం. మూల భాషలో దేవుడు అని ఉంటుంది. అక్కడ మూల భాషలో ఉండదమ్మా బేతేలు అక్కడ ఒకటి తెచ్చుడు. మూల భాషలో కింద చిన్న అక్షరాలతో ఉంటుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? దేవుడు దగ్గరికి వెళ్తాం. మన దగ్గర ఏమన్నా అన్య దేవతలకు సంబంధించినవి ఉండకూడదు. శివు పోవులు ఉండకూడదు, ముక్కి కమ్ములు ఉండకూడదు, కాళ్ళ పట్టీలు ఉండకూడదు, మిట్టి ఉండకూడదు. ఎవరు కావాలనుకుంటే చెప్పలేదు కదా. ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఎక్కడికి వెళ్తున్నాం? దేవుని దగ్గరికి వెళ్తున్నాం. మరి దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఎలా ఉండాలని చెప్తున్నాడు యాకోబు? ప్లేన్గా ఉండాలి. రాత్రి చెప్పాను, మనం ఒక ప్రత్యేకించబడిన జనాంగం అని చెప్పాను. కానీ మనం ఎలా రావాలి మందిరం కంటే చినీతారులాగా తయారై రావాలి. ఇది ఇప్పుడు యాకోబుకు మనకున్న ఇతిహాసం. అది యాకోబు ఏమన్నాడు? దేవుని దగ్గర బేతెలుకి వెళ్తున్నాం కనుక మీ దగ్గర ఉన్న అన్ని దేవతలను పారేయండి, మీ వస్త్రములు మార్చుకోనండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. నా శ్రమ దినం నాకు ప్రత్యక్షమైన దేవునికి, నేను వెళుతున్న మార్గంలో తోడిన దేవునికి ఒక మందిరం, ఒక బలిపీఠం కడుతున్నాను అని తన ప్రజలతో తన కోడళ్లతో చెప్పగా వెంటనే వాళ్ళ దగ్గర నేను ఏం చేశారు? అని చేశారమ్మా. మనం తగిలించుకున్న అన్నీ కూడా అన్ని దేవతలకు సంబంధించిన ఒక ఆయన చెప్పాడు ప్రసంగం. మనం తగిలించుకున్న ప్రతిదీ కూడా ఎక్కడికి వచ్చిందట? అనేకగా అనుకున్నారు. సంవత్సరం చిన్నట్లుండదు కానీ మనకు నాకు సోము కాబట్టి సంఘంలో సంవత్సరం సీనియర్లు చెప్పుకుంటారు కానీ మనకున్న సోము రావాలి. మరి యాకోబు వచ్చినారే బాబు ఎట్టనో వెళ్ళిపోతాను ఫ్రెండ్ అనలే. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకున్నది నా శ్రమ దినం నాకు తోడైన దేవుడు. ఆయనకి బలిపీఠం కట్టాలంటే వెంటనే వాళ్ళ నుండి బంగారం మొత్తం తీసి చెవు పోకులు ముక్కు కబులు మొత్తం తీసాడు. తీసుకుని ఏం చేశాడంట? మస్తకి వృక్ష కింద పాతి పెట్టాడు. ఒక శోధన వ్యభిచార పాపం, రెండో శోధన భయంకరమైన మోసపు మాటలు, మూడో శోధన నరహత్య. మేము అలాంటి ఏం చేయట్లేదు సార్, వాళ్ళంతా దౌర్భాగ్యం కాదండి సార్ అని మీరు అనొచ్చు. నాకు తెలుసు, అంటారు కూడా అనుకుంటారు కూడా మనసు.
అలాంటి భయంకర పాపం చేయకపోయినా చిన్న చిన్న లోపాలు మనల్ని ఏం చేస్తున్నవి? మార్గాన్ని తప్పిస్తున్నవి. ప్రభుత్వం మనకు ఉండాల్సిన సంబంధాలు ఏం చేస్తున్నవి? పాడు చేస్తున్నవి. ప్రభుత్వం మనకు ఉండాల్సిన సహవాసాలు ఏం చేస్తున్నవి? పాడు చేస్తాయి. పాడు చేసేది ఏది నీ దగ్గర ఉందో, పాడు చేసేది ఏది నిన్ను ఏలుబడి చేస్తుందో, దయచేసి ఈ రోజు దాన్ని ఏం చేద్దాం? విడిచిపెట్టేటప్పుడు పుట్టింది అనుకుంటున్నారు. మీరు ఏదో వచ్చిన విధంగా సాగుగా చెబుతారు. ఏ వయసులో ఉన్నాం, అనుభవించే వయసు చాలా ఉంది, చూడవలసింది చాలా ఉంది, చేయవలసింది చాలా ఉంది. మీరైతే చక్కని సోది కబుర్లు చెబుతారు. మీ సోది కబుర్లు మాకేం అక్కర్లేదు. కానీ మేము కూడా మీ వయసులోకి వచ్చిన తర్వాత ఎప్పుడట పిచ్చి మోకాళ్ళారా, నేను ముసలాడైనప్పుడు మారలే, నేను ముసలాడైనప్పుడు మారాలనుకున్నారా? 23 సంవత్సరాల వయసులో మారాను. ఎన్ని సంవత్సరాలమ్మా? 23 సంవత్సరాల వయసులో నేను ముసలున్నా. ఇంకా అర్థమైంది ఏమన్నా? 23 సంవత్సరాల వయసులో నేను ముసలున్నా, పడుతున్నా. ఆ వయసులోనే మారాను. ఆ వయసులో నేటి వరకు ఎన్ని విశ్వాసంతో ఏం చేస్తున్నావమ్మా? సెపరేట్ అమ్మా. ఏం చేస్తున్నాము? విశ్వాసంతో కొనసాగిస్తూ ఉన్నాం మన జీవితం యాత్ర. ఎన్ని తిరగని విశ్వాసంతో ఎన్నో శోధనలు, ఎన్నో ఇబ్బందులు, భరించలేని మాటలు కూడా నాటి నేటి వరకు అంబుల్లాగా సుతనే ఉన్నారు. కానీ అట్లన్నిటికీ ఓర్చుకుంటూ ఎన్ని చురుగుండాలు ఎదురైనా, ఎన్ని తుఫాలు వస్తున్నప్పుడు, ఎన్ని వాయుగుండాలు ఎదురవుతున్నప్పటికీ నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను ఎడవడు. ఏమా? నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలో నన్ను ఎడవడని సాగుతున్నాం. ఏంటి నా సంగమా, నువ్వేం మొక్కుబడి చేసుకున్నావు? దేవుడితో ఎలాంటి వలంబడిక చేసుకున్నావు? ఎలాంటి నిబంధనలు చేసుకున్నావు? ఈ రోజున కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా కారణం ఏమిటో, అనుకున్న కార్యం జరగకపోవడానికి కారణం ఏంటో, అనారోగ్యాలు పట్టి పీడించిన కారణం ఏమిటో, నువ్వు బాగుపడకుండా నువ్వు బలహీనంగా ఉండడానికి కారణం ఏమిటో ఒక్కసారి ఆలోచించి ఈ రాత్రి ప్రార్థన చేయడం ప్రారంభించు. అవును ప్రభా, యాకోబు అనుకున్నది నెరవేర్చకపోవడం, యాకోబు కుటుంబంలో శోధన ప్రవేశించినది. ఎందుకు నా చింతలు ఈ శోధన భరించలేని బాధలు తట్టుకునే వ్యాధులు ఎందుకు నేను మగ్గిపోతున్నాను? ఎందుకు నా చింతలు నలిగిపోతూ కృంగిపోతుంది? నీవు నాకు సహాయం చేయి. బాధపడుతున్న యాకోబుతో మాట్లాడావు, నువ్వు లేవన్నావు అంతే. లేచాడు, పేదలకు వెళ్ళిపోయాడు. నేను ఎక్కడుంటున్నాను? ఎక్కడుంటే వాళ్ళకి శ్రమలు ఎదురవుతున్నాయి అని ప్రార్థించాడు. యాకోబుతో మాట్లాడాడు, నీతో మాట్లాడా? యాకోబు బలపరచడా? నువ్వు అడగట్లే. అడిగితే ఏం బయటకు వస్తుందో బయటకు వస్తే చెప్తే ఆయన ఊరుకోడు, నేను ఊరుకోను. ప్రార్థన ఉండమని చెప్తే ఉండమంటాను. ప్రార్థన ఏం చెప్తాను చేయమంటాను. చెప్తే శ్రమ తగ్గుతుంది. నువ్వు మర్చిపోయి ఉండొచ్చు, నువ్వు అనుకున్నాను. దేవుడు మర్చిపోరా. ఈ మాటలు దేవుని బిడ్డలారా ఈరోజు ప్రార్థన చేద్దాం. అవును ప్రభా, నేను శోధించబడ్డ కారణం ఏమిటి? యాకోబు శోధించబడ్డ కారణము తాను మొక్కుకున్న సంగతి ప్రక్కన పెట్టాడు. తాను అనుకున్న ఏది నెరవేర్చుకున్నా. మంచి ప్లేస్ దొరికింది, మంచి స్థలం దొరికింది. సుఖోతులో కాపురం ఉన్నాడు. శ్రమలు ప్రారంభమైనవి. ఏంటమ్మా? సుఖోతులో కాపురం ఉన్నాడు, శ్రమలు ప్రారంభమైనవి. నేను ఎందుకు ఎక్కడుంటే నాకు ఈ శ్రమలు అవుతానని ప్రార్థన చేయండి. ప్రభువుని అడగండి. దేవుడి కొద్ది మాట దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధిగా మనలో తండ్రి స్తుతిస్తూ ఉన్నాను. 2023వ సంవత్సరం ప్రభా, ఇంకా వారం మాత్రమే మా ముందు ఉంది ప్రభా. ఈ సంవత్సరం నేనేమేమి నిర్ణయాలు చేస్తాను, ఎలాంటి తీర్మానాలు చేస్తున్నాము, ఎలాంటి ప్రమాణాలు చేస్తాము, ఎలాంటి నా ప్రభు నీ మందిరంలో నేను ఇది చేద్దాం అది చేద్దాం అనుకుని చేయలేకున్నాము.
ఈ సంవత్సరం అంతంలో నేను వాటిని నెరవేర్చినట్లుగా నీ బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటున్నాను. యాకోబు జీవితంలో నాయన భరించని విషయాలను కూడా కలిగిన కారణము తాను శేషంలోకి వాటిని చెల్లించడానికి పోయాడు. తన ఇష్టంలో దర్శమాగలేకుండా కారణము. అందుకే ఆమెను శోధించబడ్డాడు. ప్రభు మా కుటుంబంలో కూడా మా జీవితంలో కూడా శోధన గురవుతున్నాం. కారణం ఏంటి అర్థంగా ఉంది. అనారోగ్యం పాలవుతున్నాం. కారణం ఏంటి అర్థం లేకుండా ప్రభు రైతు మమ్మల్ని క్షమించి మమ్మల్ని నడిపించి నిలబెట్టి మీ సన్నిధిలో సాక్షిగా మమ్మల్ని నిలబెట్టి సహాయం చేయమని, బలహీనను మీరు బలపరచండి, చెప్పిన మాట దోషాలను మన్నించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.